దిత్వా తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తుంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరువగా వస్తుంది. సాయంత్రానికి తమిళనాడు, పుదుచ్చేరి తీరానికి 25 కిలోమీటర్లు సమీపానికి రానుంది. ఇది తీరం దాటే అవకాశం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తీరం వెంబడి కదులుతూ సముద్రంలోనే బలహీన పడుతుందని అంచనా వేస్తున్నారు. సాయంత్రం వరకు తుఫాన్ తీవ్రత కొనసాగుతుందని తెలిపారు. తర్వాత వాయుగుండంగా బలహీన పడుతుందని అంచనా వేస్తున్నారు. వచ్చే 3 రోజులు ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే. అయితే ఈ 3 జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. తీరం వెంబడి గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయని వెల్లడించింది. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు. కృష్ణాపట్నం పోర్టుకు 3వ నంబర్, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 2వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, మొత్తం మీద ఈ దిత్వా తుఫానికి సంబంధించి రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో ఇట్లా వైజాగ్ నుంచి కూడా ఇట్లా తిరుపతి వరకు కూడా పెద్ద ఎత్తున చాలా జిల్లాల్లో వర్షం బీభత్సంగా కురుస్తుందని మనం చెప్పొచ్చు. అయితే ఏపీ ప్రభుత్వం అంటే ఆదేశాల ప్రకారం, అది కాకుండా విపత్తు నిర్వహణ శాఖ అధికారుల అప్రమత్తం కారణంగా ప్రస్తుతానికి ఈ భారీ వర్షాల కారణంగా కూడా ప్రాణ నష్టం తగ్గించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే గత అర్ధరాత్రి నుంచి కూడా చెన్నై కావచ్చు ఇట్లా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చాలా రకాలుగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే భారీగా వరదలు అంటే వర్షపు నీరు భారీగా వచ్చి చేరడం, వాళ్ళకందరికీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం, ఇట్లా కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ఈ భారీ వర్షాలు ఉంటాయి. ఎక్కువగా అంటే చెన్నైకి దగ్గరలో ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి జిల్లాలు ఇట్లా నెల్లూరు కావచ్చు, ఇట్లా తిరుపతి, చిత్తూరు, ఇట్లా కడప, అన్నమయ్య జిల్లాలకు సంబంధించి ఎక్కువగా ఈ ఎఫెక్టెడ్ అని ఉంటుంది అనేది ప్రధానంగా విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు అంచనా వేయడం జరిగింది. ఆయా జిల్లాలకు సంబంధించి అంటే ఇది గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఒక అంచనా వేసుకుని అంటే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటున్నారు. అంటే మండల కేంద్రాల నుంచి అదేవిధంగా గ్రామాల్లో కావచ్చు ఇట్లా పట్టణాల్లో ఏ స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది, ఎప్పటికప్పుడు ప్రతి గంటకు కూడా వర్షపాతాన్ని అంచనా వేసుకుంటూ తద్వారా సహాయ చర్యలు, ఎందుకంటే ఈ ఫ్లడ్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, కొన్ని ప్రాంతాల్లో స్వల్పపాటి వర్షం కురుస్తూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారిగా ఎగువ ప్రాంతాల నుంచి కూడా ఈ భారీ వర్షాలు అంటే భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు తిరుపతి, తిరుమలలో కూడా విపరీతంగా వర్షం ప్రారంభం అవడం జరిగింది. తిరుమల ఘాట్ రోడ్లకు సంబంధించి కూడా గత మోందా తుఫాను కారణంగానే భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి, భారీగా చెట్లు నేలకొరడం జరిగింది. ఆ సందర్భంగా భక్తులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మరోవైపు తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా తగ్గింది. ఎందుకంటే ఇవాళ అర్ధరాత్రి నుంచి కూడా భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఆలయంతో పాటు ఆలయం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో భారీగా కూడా వర్షపు నీరు వచ్చి చేరుతుంది. అదే స్థాయిలోనే స్వామి దర్శనానికి వెళ్ళినటువంటి భక్తులు బయట ప్రాంతానికి వెళ్లే సందర్భంలో గదులు, కాటేజీలకు వద్దకు వెళ్ళడానికి వర్షంలోనే తడుస్తూ పరుగులు పెడుతున్నారు. మొత్తం మీద టీటీడీ కూడా అప్రమత్తం అవడం జరిగింది. ఏ ఒక్క ఇబ్బందులు లేకుండా ఇక కాలిబాటలు, ఎందుకంటే గతంలో కూడా ఈ భారీ వర్షాల కారణంగా అలిపిరి కాలిబాట మార్గం గుండా కావచ్చు, శ్రీవారి మార్గం గుండా భారీగా అంటే ఈ వర్షపు నీరంతా కూడా అంటే మెట్ల పైన కొట్టుకొని వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తద్వారా బండరాలు కూడా కొట్టుకొని వస్తాయి. అందువల్ల గతంలో కూడా శ్రీవారి మెట్టు దారిని మూసివేయడం జరిగింది. అవసరం వస్తే అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దిత్వా తుఫానికి సంబంధించి అందరూ కూడా సహకరిస్తే, భక్తులు కావచ్చు ఇట్లా అందరూ కూడా సహకరిస్తే తిరుమలకు సంబంధించి కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా నిన్నటి నుంచి కూడా టీటీడీ ఈవో అదేవిధంగా అదనపు ఈవో వీళ్ళ అధికార యంత్రాంగం అంతా కూడా
ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేకంగా భేటీ అవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుమల తిరుపతికి సంబంధించి కూడా ఆ రకంగా Yes. చర్యలు తీసుకుంటున్నారు. ఇట్లా మొత్తం మీద చాలా ప్రాంతాల్లో ఈ తుఫాన్ అనేది ఎఫెక్టెడ్ అనేది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగానే ప్రభుత్వం ఈ వర్షాన్ని అంచనా వేసుకుంటూ అదే స్థాయిలోనే గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు సంబంధించి సహాయ చర్యలకు కొనసాగిస్తుంది. శివ రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.